సముద్ర అలలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండవు. అవి ఎప్పుడూ ఏదో ఒక కథ చెబుతూనే ఉంటాయి. కానీ ఆ అలల మధ్యే వేలాది కుటుంబాల జీవనం సాగుతోంది. వేటకు వెళ్లాలంటే ఆయుధాలు ఉండాలి. వారి ఆయుధాలు తుపాకులు కావు. ఒక బోటు, ఒక వల, అదే వారి జీవనాధారం. అయితే ఒక పడవ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? ఒక వల నేసేందుకు ఎంత సమయం పడుతుంది? ఆ పడవ వెనుక ఎంత కష్టం దాగి ఉంది అనేది ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. సముద్ర తీర ప్రాంతాల్లో ఉదయం సూర్యోదయానికి ముందే కదలిక మొదలవుతుంది. అలల గర్జన మధ్య చెక్క మోగుతున్న శబ్దాలు వినిపిస్తాయి. అది ఒక కొత్త పడవ రూపుదిద్దుకుంటున్న శబ్దం. చిన్న చెక్క పడవ తయారీకి సాధారణంగా 1 నుంచి 3 నెలల సమయం పడుతుంది. దాని ఖర్చు సుమారు 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. కానీ కాలం మారింది, అవసరాలు పెరిగాయి. ఫైబర్ బోట్లు, ఇంజన్ అమర్చిన మెకనైజ్డ్ బోట్లు, వాటి తయారీకి 3 నుంచి 6 నెలల సమయం, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది. వాటి ఖర్చు 8 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటుంది. పెద్ద యంత్ర బోట్లయితే 30 లక్షలు దాటుతుంది. చెక్క, ఫైబర్, ఇంజన్, పెయింటింగ్, కార్మికుల వేతనాలు, ప్రతి దశలో ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. చాలా సార్లు అప్పులు తీసుకొని ఆశలతో పడవను సముద్రంలోకి దింపుతారు. ఒక వల మత్స్యకారుడి చేతిలో. అది కేవలం తాడు కాదు, అది అతని కుటుంబ భవిష్యత్తు. చిన్న వల తయారీకి 3 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. పెద్ద పడవల వలలకు 1 నుంచి 2 వారాలు పడుతుంది. వాటి ఖర్చు కూడా చిన్నది కాదు. చిన్న వలలు 20,000 రూపాయల నుంచి 50,000 వరకు ఉంటాయి. పెద్ద వలలు అయితే 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఒక్కసారి వల చీలితే అది కేవలం తాడు కాదు, ఆశలే చీలిపోతాయి. మళ్ళీ మరమ్మతులకు మరో ఖర్చు, మరో కష్టం. బోటుకి ఎన్ని సదుపాయాలన్నా కూడా చేపలు వేట చేయాలంటే వల ముఖ్యము. మరి గత 20 సంవత్సరాల క్రితం అంటే 3,000 రూపాయలు ఒక వల ఖరీదు ఉండేది. అలానే చందువాల వలని 10,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు మినిమం వల 20,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు ఖరీదైనటువంటి వలలు ఉన్నాయి. ఈ వలలన్నీ కూడా ఏంటంటే వేటలు తగ్గగానే రావడం, దాన్ని వెంటనే రిపేర్ చేసుకోవడం, మళ్ళీ అంటే వెళ్ళడం, ఇటువంటివి ఉన్నాయి. మరి దాని మీద స్టార్టింగ్ లో 18% GST వేస్తే మేము మొదలు పెడితే 5% GST చేశారు. మరి మొన్న కాలంలో 5% GST కూడా తీస్తామన్నారు. అది అంతవరకు కూడా ఆ GST అనేది తీయలేదు. బోటు నిర్వహణలో ముఖ్య భాగం వలలు. ఈ వలల్లో 2-3 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు ఏ రేటు చెప్తే ఆ రేటు మీదే వెళ్లాల్సి వస్తుంది. స్కిల్ గా చేతి వర్కుల మీద ఎక్కువగా ఆ నమ్మకము మరి తాలూకా వర్త్ ఉంటది. కంపెనీలు అన్నవి అంత నమ్మకంగా లేకపోయినా ఎమర్జెన్సీ వల్ల ఆ కంపెనీలవే మేము వాడాల్సిన పరిస్థితి ఉంది. కావున మత్స్యకారుల జీవితం సముద్రంపైనే ఆధారపడి ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఆదాయం, లేకపోతే అప్పులు. ఇంధన ధరలు పెరుగుతున్నాయి. తుఫాన్లు హెచ్చరికలు లేకుండా దూసుకొస్తున్నాయి. చేపల లభ్యత తగ్గుతుంది. మధ్యవర్తుల ఆధిపత్యం పెరుగుతుంది. ఒకసారి సముద్రానికి వెళితే 2 నుంచి 3 రోజుల ఇంటికి దూరం అవుతారు. తీరంలో కుటుంబాలు ఆందోళనతో ఎదురు చూస్తుంటాయి. ప్రతి అల దాటినప్పుడు ఒక గుండె కొట్టుకుంటుంది. ప్రతి పడవ తిరిగి చేరినప్పుడు ఒక ఊపిరి పీలుస్తుంది. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, భవిష్యత్తు కలలు అన్నీ ఆ రోజు పట్టిన చేపలపై ఆధారపడి ఉంటాయి. ఇది అలలతో పోరాడుతూ జీవనం సాగిస్తున్న మత్స్యకారుల కథ ఇది. మేము ఒకళ్ళు ఇక్కడ లోకల్ ఉంటారు, వాళ్ళ పొత్తడానికి ఇస్తాం. రైలు వాళ్ళు కావాలంటే రైలు వాళ్ళు ఇస్తాము. అది 17 నుంచి 18,000 దాకా అవుతుంది. నెక్స్ట్ చేపలలో ఉంటారు, చేపలలో ఉంటది, అది 30,000 దాకా ఉంటది. అలాగే కొన్ని ఉంటాయి, దాంట్లో చందువల ఈ వాళ్ళు ఉంటాయి. అవి మాక్సిమం 50 నుంచి 60, 70, 80,000 దాకా ఉంటది. మామూలు చిన్నవి అంటే ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఒకవేళ ముక్క పోయింది అనుకో, 1 కేజీ ముక్క, 2 కేజీ ముక్క
ఉంటది. దాన్ని తీసుకొస్తే వాళ్ళకి ఇచ్చేసామనుకో, ఇన్ని కేజీ ముక్క ఏం పడుతుంది దానికి అప్ చెప్పామనుకో, వాళ్ళు సెట్ చేసి ఇచ్చేస్తారు. కేజీ ముక్క అంటే మాక్సిమం ఒక 2 hours 3 hours లో పోతేస్తారు. అదే కొత్తది మొత్తం చేయాలంటే 3 days 4 days పడుతుంది. మాకు ఏ వాళ్ళు కావాలన్నా సరే మ్యాగింగ్ చేసి ఇచ్చామంటే 1 days లో 2 days లో 3 days లో ఇచ్చేస్తారు. డబ్బులు బట్టే మన వాళ్ళ చేసే బట్టి ఉంటుంది. అది మ్యాక్సిమం వాళ్ళు ఒక 5 numbers 6 numbers చేస్తారు. చిన్న వాళ్ళనుకో ఒక 2-3 చేసేస్తారు. అంటే చందువలలు ఉంటాయి, చేపలలు ఉంటాయి, పెద్ద చేపలలు ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటాయి, చిన్న చిన్న వాళ్ళు ఉంటాయి. దాన్ని బట్టే ఉంటుంది అనమాట. పడవ వెనుక లక్షల ఖర్చు, వల వెనుక ఎన్నో రోజుల కష్టం. సముద్రంలో ప్రతి ప్రయాణం ఒక పరీక్ష. కానీ వారి ఆశ మాత్రం ఒక్కటే, సముద్రం కరుణిస్తే కుటుంబం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మన భోజనంలో ఉన్న ప్రతి చేప వెనుక ఒక మత్స్యకారుడి చెమట చుక్క, ఒక కుటుంబం ప్రార్థన, అలలతో జరిగిన యుద్ధం ఉంటుంది.